అందరికీ హాయ్. నేను మా హస్బెండ్ మా పిల్లలం అందరం కలిసి లోటస్ టెంపుల్కి అయితే వచ్చినాం. సో లోటస్ టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏంటిది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. గుడి లోపలికి రాగానే మనకైతే ఫస్ట్ కమలం పువ్వు కనిపిస్తుంది. పువ్వు పైన గుడి ఉంటుంది అనమాట. గుడి లోపల దేవుడు ఎవరంటే శివయ్య అని చెప్పాలి, శివలింగం. సో గుడికి చుట్టూ అయితే మనకి కొన్ని దేవుడి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వచ్చేసి విఘ్నాలు తొలగించే వినాయకుడు అన్నమాట. తర్వాత వచ్చే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్. తర్వాత వచ్చేసి శ్రీకృష్ణుడు అన్నమాట. నాకు మా చిన్నోడు పుట్టిన తర్వాత శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టము. అసలు ఎందుకో ఏమో తెలియదు, కానీ శ్రీకృష్ణుడు అంటే ఇష్టం. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. తిరుమల అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత వచ్చేసి నరసింహస్వామి, మా ఇంటి కులదైవం, మా మమ్మీ వాళ్ళ కులదైవం అన్నమాట నరసింహస్వామి. తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి అన్నమాట. గుడి చుట్టూ అయితే ఇట్లా దేవుని విగ్రహాలు అయితే ఉంటాయి. మనం ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయినాక ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది. శివలింగంకి మనం అక్కడ అభిషేకం చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ దగ్గరనే నీళ్ళు ఉంటాయి, వాళ్ళ దగ్గరనే రాగి చెంబు ఉంటుంది. లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని అభిషేకం చేసి అక్కడ బొట్టు ఉంటుంది, తీసుకొని బయటికి వచ్చేసి బొట్టు పెట్టుకోవడమే. సో మా దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మేమైతే మంచిగా మొక్కుకున్నాము. మీరు కూడా మంచిగా ఉండాలి, నా యూట్యూబ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే దేవుడిని కోరుకున్నా. సో నాకు దేవుడి సపోర్టింగ్ అయితే ఉంది. అట్లనే మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా గుడి బయటికి కిందికి వచ్చిన తర్వాత గుడి దిక్కు చూస్తే మనకి గుడికి ఎడమ దిక్కు కుడి దిక్కు 2 గజవాహనాలు అయితే ఉంటాయి, ఏనుగులు. అట్లనే కుడి దిక్కు ఎడమ దిక్కు మనకి 2 పెద్ద పెద్ద గుళ్ళు కనిపిస్తాయి అన్నమాట. కలశం చెంబులాగా కనిపిస్తాయి 2 గుళ్ళు. అందులో కూడా మనకి దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. దాని పక్కకు వచ్చేస్తే మనకైతే ఇట్లా కూర్చోవడానికి అయితే మంచి ఏరియా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం గ్రీనరీ కూడా ఉందన్నమాట. అసలు చెప్పాలంటే ఈ టెంపుల్ మొత్తం గ్రీనరీనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పాత టెంపుల్ ఉన్నప్పుడు అప్పుడు బాగా వచ్చేది. కాకపోతే ఇట్లా కొత్తగా చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే. సో అట్లా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఎడమ చేతి సైడ్ అయితే వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ పక్కకి మనకి రెస్టారెంట్స్, షాప్స్ అయితే కనిపిస్తున్నాయి చూసిరా, ఇదన్నమాట. సో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు అయితే టెంపుల్లో వాష్రూమ్స్ కానీ మనకి షాప్స్ అవి ఏం లేకుండే అసలు. ఇక్కడ వచ్చేసి మనకి టిఫిన్స్వి ఇంకా చైనీస్ ఫుడ్వి రేట్లు అయితే మెన్షన్ చేసిర్రు. పర్లేదు, కాస్ట్ అయితే ఓకే, నార్మల్గానే ఉన్నాయి. ఎక్కువ హై అయితే ఏం లేవు. అన్నీ 100 బిలోనే ఉన్నాయి, కానీ 100కి అబవ్ అయితే అసలు ఏమీ లేవు. మనకి ఇక్కడ వచ్చేసి టిఫిన్స్, చైనీస్ ఫుడ్ ఉన్నాయి. ఇంకా చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్, పిల్లలకు కావాల్సిన కిరాణా సామాన్ తినే ప్రతి ఒక్క ఐటమ్ ఈడ షాప్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. కాకపోతే నాన్ వెజ్ ఉండదు, ఆల్కహాల్ అనేది ఈడైతే అస్సలు సేల్ చేయరు. ఈ షాప్ విషయానికి వస్తే మాత్రం పిల్లి బొమ్మ ఇట్లా చెయ్యి ఊపుతుంది కదా, అది చైనీస్ వాళ్ళకి అదృష్టం అంట. అది చాలామంది ఇళ్ళలో కూడా పెట్టుకుంటారు. నేను కొన్ని షాప్స్లో కూడా చూసిన అదృష్టం కలిసి వస్తుందని చెప్పేసి. ఇది చూసి రబ్బోరాన్ని గుర్తుపట్టిరా, మన గుళ్ళలో పెడుతురు కదా ఈ మధ్య. ఏదైనా పూజ అయిందనుకోరి ఒక్క కట్కి ఇట్లా ఆన్ చేసిరంటే అది అట్లా మోగుతుంది, అట్లా గంట కొట్టేస్తుంది అనమాట. ఈ మధ్య ఎవ్వరు కూడా సరిగ్గా గుడికి పోతలేరు. గుడికి పోయినా కానీ గంట కొడతలేరు, చప్పట్లు కొడతలేరు. అందుకే గుళ్ళ అయ్యగారు ఏం చేస్తారు, అదొకటి కొనుక్కొచ్చుకుంటారు, పెట్టుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, ఎవ్వరు కూడా గుళ్ళ గంట కొడతలేరు. నేను ఇందాక చూపించిన ఫుడ్ ఐటమ్ షాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనకి గుడి బ్యాక్ సైడ్ వస్తాయి అన్నమాట. సో ఆ షాప్స్ పక్కకే ఇక్కడ ఒక గేట్ ఉంది, గురుకుల ఎంజాయ్ పార్క్ అని చెప్పేసి. లోపలికి ఎంట్రీ ఫీ అయితే 20 రూపీస్. పక్కన టికెట్ తీసుకొని ఇక్కడ అంకుల్కి ఇచ్చేస్తే మనల్ని అయితే లోపలికి వదిలేస్తాడు అనమాట. ఒకప్పుడు ఈ ప్లేస్లో ఐస్ క్రీమ్ షాప్స్ అవి ఉండేటివి, ఇప్పుడైతే తీసేసారు అనమాట. ఇక్కడ ఉయ్యాలలు, జార్బండలు చాలా ఉన్నాయి. అసలు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినా అని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్లో ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు.
పార్కు నుండి బయటికి వచ్చిన తర్వాత అట్లనే కొంచెం ముందుకెళ్తే మనకైతే గోశాల కనిపిస్తుంది. గోశాలలో ఎవరైనా గోసేవకి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. గ్రాస్కి వచ్చేసి 100 రూపీస్, పూజకు వచ్చేసి 501 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే హోమగుండం ఉంది. నేను మొక్కుకున్న తర్వాత కొంచెం బొట్టు తీసుకొని పెట్టుకొని ఇంకా ముందుకైతే వచ్చేసిన. నేను చెప్పినాను కదా ముందే వీడియోలో, గుడికి ఎడమవైపు కుడివైపు 2 కలశం చెంబులు లాంటి గుడి గోపురాలు ఉంటాయని చెప్పేసి. సో నేను గుడికి కుడి చేతి నుండి తిరిగి ఎడమ చేతి దిక్కు అయితే వచ్చిన అనమాట. సో ఎడమ చేతి దిక్కున్న కలశం చెంబు గుడి అయితే ఇదనమాట ఇప్పుడు చూపించింది. సో అట్లనే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత గుడి ఫైనల్ లుక్ చూపిస్తా చూడండి. మధ్యలో వచ్చేసి లోటస్ టెంపుల్, కుడి దిక్కు ఎడమ దిక్కు కలశం చెంబు గుడి గోపురం అనమాట. కుడి దిక్కు ఎడమ దిక్కు 2 ఉంటాయి అన్నమాట. ఇది గుడి ఫైనల్ లుక్ అయితే ఇది. గుడి అయితే చాలా బాగుంది. మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. కొంచెం కూర్చున్న తర్వాత ప్రసాదం అట్లా తినేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను మా ఆయన మాట్లాడుకుంటున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. సో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మా ఆయనని కొంచెం వీడియోలోకి చూడొచ్చుగా అంటే చూస్తున్నాడు. ఆయనకి వీడియోస్లో రావడం అంత ఇష్టం ఉండదు, అట్లా అని చెప్పేసి రాడు. కానీ అలా మార్నింగ్ నేను చెప్పిన ఖచ్చితంగా నువ్వు వీడియోస్లో కనిపించాలి అని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు అనమాట. అందుకే వీడియోలో అయితే కనిపిస్తున్నాడు. ఓకే అండి, ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.